భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రగతి మైదానం రాజీవ్ పార్కులో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించి పరిశీలించారు. మార్నింగ్ వాకర్స్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు, మరమ్మతులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మైదానంలో లైటింగ్, త్రాగునీరు, బాత్రూంలు సరిగ్గా లేవని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా క్రీడాకారుల అభ్యర్థన మేరకు 400 మీటర్స్ రన్ ట్రాక్ని ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వాకర్స్కి, క్రీడాకారులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని కార్పొరేషన్ అధికారులపై ఫైర్ అయ్యారు. మైదానంకి వచ్చే క్రీడాకారుల మార్నింగ్ వాకర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. 400 మీటర్స్ బ్లాక్ లైన్ పిల్లలు బాగా 150 మంది దాకా వస్తారు సార్. క్రాస్ కంట్రీ రన్నింగ్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. గ్రౌండ్ ముందునే ట్రాక్ లేదు సార్. మాత్రం జారిపోయి కింద పడిపోతాం. చేయలేదు సార్, అసలు గ్రౌండ్ లెవెల్ లేదు, లెవెల్ చేయలేదు సార్.